ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసుప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. కోరాహు కుమారులు వాళ్ళు రచించినటువంటి కీర్తన 46వ కీర్తన ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. దేవుడు మనకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు అంటే మనం భూమి మీద, దేవుని స్తోత్రం, మనం భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి ఎన్నో మనకి ఇబ్బందులు, మనకు ఎన్నో సమస్యలు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు. పెద్దలు చెప్తారు, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఏ సముద్రం అయినా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమని సామెత. అంటే ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనం ఈ జీవించటం చాలా చాలా కష్టం అన్నమాట. ఆ క్రమంలో ఈ కోరాహు కుమారులు వారి ఆత్మను బలపరుచుకొని ఏమంటున్నారంటే, అయ్యా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆపదలో ఉన్నారో మన ఆపదలన్నీ తీర్చే దేవుడు యేసయ్య. ఆమేన్. ఎందుకనంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. ఆపద ఏ ఆపద వచ్చినా నమ్ముకోవడానికి ఈయన సహాయకుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎటువంటి ఆపదైనా తీర్చుటకు ఆయన శక్తిమంతుడు. యేసు నామములో మీరు ప్రార్థన చేసినట్టయితే మీ ఆపదను దేవుడు తొలగించనై ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, వారి ప్రాణాన్ని ఈ కోరాహు కుమారులు బలపరుచుకుంటున్నారు. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే మన ప్రాణాన్ని మనం బలపరుచుకోవాలి. ప్రతి దినము కూడా. దేవుని స్తోత్రం. యేసుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి దినము కూడా ఏం చేయాలంటే మనకి ఏదో ఒక విషయంలో మనం కృంగుబాటు మన జీవితంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ కృంగుబాటులోంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు ఆ యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన ఎలా ఉంటారంటే, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఏమంటాడంటే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. చూసారా? దేవుని స్తోత్రం. భూమి మార్పు పొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయిన, నడి సముద్రములో పర్వతములు అంటండి, సముద్రములో పర్వతములంట. అంటే సమస్య ఏదైనా, దేవుని స్తోత్రం, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. ఒకసారి సమస్య అధిగమిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక్కో సమస్య మనం తెచ్చిపెట్టుకుంటాం, ఒక్కో సమస్య దానంతటా అదే వస్తుంది మన జీవితంలోకి. దేవుని స్తోత్రం. కొన్ని మనం తెచ్చుకుంటామండి. దేవుని స్తోత్రం. అందుకనే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి చాలా వివేకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన శక్తికి మించినటువంటి భారాలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకున్నామంటే దేవుని స్తోత్రం మనం చిక్కుల్లో పడిపోతాం. దేవుని స్తోత్రం. మన ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు మనం చేయకూడదు. అప్పుడు మనం చిక్కుల్లో పడిపోతాం. మనకు ఆదాయం ఏముంది, ఆ ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు చేసుకోవాలి. వివేకముతో మనం నడుచుకోవాలి. అందుకనే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటము కలిగి ఉండమంటున్నాడు. దేవుని స్తోత్రం. పాము వివేకముగా ఉంటుందంట.
పావురము నిష్కపటము కలిగినది. చూడండి ఎంత వివరణ దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి భూమి మీద మనం సామెతల గ్రంథం మనం చదువుకుంటే మనం ఎలాగెలా నడుచుకోవాలో అంతా కూడా మనం నేర్చుకోవచ్చు. అందుకనే దేవుని స్తోత్రం ఇక్కడ ఏమన్నాడంటే, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను. అంటే అటువంటి సమస్య వచ్చినా నువ్వు భయపడొద్దు. నీ జీవిత యాత్ర దేవుని స్తోత్రం నువ్వు కాపాడుకో. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆ దరికి వెళ్ళవలసిన వారు. దేవుని స్తోత్రం. మీరు ఈ విషయం ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఈ లోకంలో యాత్రికులం కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వివేకము కలిగి మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ ఒక్కోసారి సమస్య అనుకోకుండా వచ్చినప్పుడు దేవుని స్తోత్రం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసుకొని మౌనంగా ఉన్నట్టయితే దేవుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించినను నురుగు కట్టినను. వాటి జలములు ఘోష. సముద్రము పక్కనకి వెళ్ళండి, ఘోష. దేవుని స్తోత్రం. ఆ సౌండు నేను మొదటిసారిగా మెడ్రాస్లో సముద్రం చూద్దామని చీకటి పడుతుంది. నాకు అదే ఫస్ట్ టైము ఇక్కడ సముద్రం ఉంది, సముద్రం ఒడ్డు వెళ్దాం అని చెప్పారు మెడ్రాస్లో. వెళ్దామంటే నాకు మసక చీకటి పడుతుంది. అంతకుముందు నాకు ఆ సముద్రం అంటే వింటమే కానీ ఎప్పుడు నేను చూడలేదు. ఆ ఘోష కూడా నేను వినలేదు. దేవుని స్తోత్రం. అమ్మ బాబాయ్, సముద్రం ఒడ్డుకి ఇప్పుడు అసలే చీకటి పడిపోయింది. ఇక్కడి నుంచి ఎంతో 1 మైలు దూరానికి ఘోష వినపడుతుంది. ఏమి ఘోష అంటే ఆ జలముల ఘోష. వామ్మో, నేను అక్కడ ఉండను బాబోయ్. ఆ ఘోష నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మో, నేను మాత్రం ఆ సముద్రం దగ్గర నేను రాను, నేను వెళ్ళను. అందులో పగలైతే పోని చూడొచ్చు, పగలైతే అంతా మనకి ఘోష ఉండదు. అందులో చీకటి పడే కొందికి ఆ ఘోష ఎక్కువ అవుద్దంట, నాకు తెలియదు. అమ్మో, ఆ ఘోష నేను వినలేను, నాకు భయం, నేను రాను బాబోయ్ అని చెప్పి మెడ్రాస్ వెళ్ళి కూడా నేను సముద్రం చూడకుండా వచ్చా. ఎందుకంటే పొద్దుకుపోయింది, మసక చీకటి పడుతుంది. చూసారా? దాని ఘోష నైట్ చూస్తే ఉంటుంది. ఎలా ఉంటుంది? బలమైన తరంగములు. దేవుని స్తోత్రం. అలాంటి శ్రమ వచ్చినా భయపడొద్దు అంటున్నాడు. ఆమేన్. నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి ఉంటే అలా వంటి సమస్య నీకు వచ్చినా నువ్వు భయపడొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, తండ్రి, నాయన, యేసయ్య, నువ్వు నాకు ఏం చేయాలి? ఈ మనసులో ఉన్నటువంటి ఈ అలజడిలోంచి నువ్వు నన్ను విడిపించు అని ఏం చేయాలంటే మీరు చిన్న ప్రార్థన మీరు చేసుకున్నట్టయితే వాటన్నిటిలోంచి దేవుడు విడుదలిస్తాడంటే ఈజీగా మనం సమస్యల్లోంచి మనం విడుదల పొందొచ్చు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు జ్ఞానమునకు మించిన సమస్త సమాధానం ప్రభువా నా హృదయంలో ఉంచు. ఇలాంటి ప్రార్థన ఎన్నిసార్లు నా మనసులో అలజడి వచ్చినప్పుడల్లా ప్రభు ఆ క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి మనసులో సమాధానం నాకేం చెయ్యి? అనుగ్రహించయ్యా. క్రీస్తు యేసు జ్ఞానమునించిన సమస్త సమాధానం నా హృదయంలో పెట్టు తండ్రి అని విజ్ఞాపన. దేవుని ఎరిగిన పిల్లలు ఎక్కువ విజ్ఞాపన చేయాలండి. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనలో బలముంది. ఆమేన్. ఎన్నిసార్లు ఆ భయాల్లోంచి నేను ఇలాంటి ప్రార్థన చేసి నేను విడుదల పొందాను. సహోదరి, నా సహోదరుడా, ఇలాంటి ప్రార్థన నీకు భయము కలుగుతుందా? దేవుని స్తోత్రం. మీ హృదయములో అలజడిగా ఉందా?
క్రీస్తు యేసు జ్ఞానం మించిన సమస్త సమాధానం మీ హృదయాల్లోకి దేవుడు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన ఎప్పుడు మీరు చేసుకోండి. చేసుకుంటే తక్షణమే మీ సమస్య, మీ హృదయంలో ఉన్న భారాన్ని దేవుడు అలా తీసేస్తాడు. నమ్ముతారా? ఈ ప్రార్థన మీరు ఖచ్చితంగా చేసుకోండి. నేను మా విశ్వాసులందరికీ ఈ మాటే చెప్తా. దేవుని స్తోత్రం. ఎవరి హృదయంలో అయినా భారంగా ఉంటే, ప్రభువా, భయంగా ఉంటే, మనసులో అలజడగా ఉంటే, కుటుంబంలో శోధనగా ఉంటే, లేకపోతే మన హృదయంలో, మన కుటుంబంలో ఏదైనా సమస్యతో, భయముతో, ఆందోళనతో, అసమాధానముగా మీ కుటుంబంలో, మీ శరీరంలో కూడా ఉంటే ఈ ప్రార్థన మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. క్రీస్తు యేసు జ్ఞానము మించిన సమస్త సమాధానం నా హృదయంలో వచ్చునుగాక, నా కుటుంబంలో వచ్చునుగాక, లేకపోతే నా బిడ్డల కుటుంబాల్లో వచ్చునుగాక, లేకపోతే ఏ వ్యక్తి అయితే అలజడిగా ఉన్నారో వారి హృదయాల్లో, నా హృదయంలో కూడా సమాధానం ఇచ్చునుగాక అని మీరు ఈ ప్రార్థన అండి చేసుకోండి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, విజయం ఇస్తాడు. మీ సమస్య ఇలా తీసేస్తాడు. ఈ విషయం మేము చాలాసార్లు ఇందులో మేము జయం పొందుకున్నాం. ఆ తర్వాత మీరు ఈ శోధనలోంచి మీరు జయం పొందాలని మీకు ఉంటే, దేవుని స్తోత్రం, మీరు కూడా ఏం చేయాలంటే ఒక ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏమని చేసుకోవాలంటే, మీకు ఏదైనా ఒక వస్తువు కనపడలేదండి, లేకపోతే ఏదైనా సమస్యతో పడుతున్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ కొరకు నేను ఈ పాట పాడుతున్నాను. నేను పోగొట్టుకున్న ఆ వస్తువు నాకు దొరకాలి. ఏదైనా వస్తువు మీరు పోగొట్టుకున్నారనుకోండి, ఆ వస్తువు, ప్రభువా, ఆ వస్తువు నాకు దొరికినట్టయితే నీ కొరకు నేను ఒక పాట పాడుకుంటా. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దొరికిన తర్వాత పాట పాడుకోవాలి. తర్వాత నీ కొరకు నేను ఈ వాక్యం చదువుకుంటా. దేవుని స్తోత్రం. ఇన్ని అధ్యాయాలు చదువుకుంటా, లేకపోతే ఇన్ని వచనాలు చదువుకుంటా. దేవుని స్తోత్రం. లేకపోతే నేను ఈ విధంగా ఉపవాసం ఉంటా, లేకపోతే నేను ఈ విధంగా పాట పాడుకుంటా, ఈ విధంగా చదువుకుంటా, ఈ విధంగా నడుచుకుంటా అని మీరు అప్పటికప్పుడే మీరు హృదయములో తలంచుకుంటే, దేవుని స్తోత్రం, ఆ సమస్య ఇలాగ క్లియర్గా చేసేస్తాడండి. దేవుని స్తోత్రం. ఆయన ఊరికే అలా అంటాడంతే. నేను ఇంకా చాలా ఇదిగా చెప్పా. ఇవన్నీ ట్రిప్పులు మీరు ఏం చేయాలంటే మీరు వాడుకోవచ్చు. మీకోసమే నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇలాంటి ఈ టిప్స్ అన్నీ కూడా పాటించి ఎన్నో మేళ్ళు మేము పొందుకున్నాం. దేవుని స్తోత్రం. చూడండి, వీళ్ళు ఏమన్నారంటే, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మనకి నురుగు కట్టుద్ది సముద్రం పక్కన. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 2-3 సార్లు సముద్రం ఒడ్డుకి వెళ్ళామండి. ఎప్పుడు పగలే వెళ్ళాను, కానీ 2-3 సార్లు నైట్ వెళ్ళలేదు. ఎందుకనంటే నాకు భయం, ఆ నీళ్ళంటే భయం. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడు పని కట్టుకొని మొట్టమొదటిసారి ఆ సముద్రం చూసినప్పుడు, ఆహా, దేవుని సృష్టి ఎంత గొప్పదా అని దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయాను నేను. దేవుని స్తోత్రం. అమ్మో, ఆయన బలం ఎంతదండి, ఎంత గొప్పది. దేవుని స్తోత్రం. మనం ఏ పాటి వాళ్ళమండి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు. అందుకనే ఆయన బలాన్ని వెతకాలి మనం. దేవుని స్తోత్రం. ఆయన నామమును వెతకాలి. నీకు ఏదైనా సహాయం కావాలంటే ఆయన బలాన్ని వెతకాలి. ఆయన ఎటువంటి వాడో అది నువ్వు తెలుసుకున్నట్టయితే, దేవుని స్తోత్రం, నీకు కృంగుబాటు ఉండదు. స్తోత్రం. నీకు మంచి బలం వస్తుంది. ఆమేన్. మీరు తాగేటువంటి హార్లిక్స్, బూస్టు, అంటే ఇంకేంటో రకరకాలు ఉన్నాయి కదా, వాటి కంటే కూడా అవి ఏంటంటే తాత్కాలికమే, కానీ ఇది ఆత్మీయ బలం. దేవుని స్తోత్రం. మీకు ఆత్మీయ బలం కావాలంటే ఆయన బలమును వెతకండి, ఆయననే వెతకండి, ఆయన బలమును వెతకండి.
దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాడు. నమ్ము నా సహోదరుడు, నా సహోదరి. దేవుని స్తోత్రం. అలల వంటి సమస్యలు మన జీవితంలో వస్తా పోతా ఉంటానే ఉంటాయి. దేవుని స్తోత్రం. మన జీవితంలో అలల వంటి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఒకసారి ఆ కెరటాలను చూసి భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. నేను కేరళలో వెళ్ళాం. దేవుని స్తోత్రం. అక్కడ సముద్రం వెళ్తే ఊరికినే ఒడ్డున నుంచున్నానండి. అంతే, చెప్పొచ్చి ఇలా ఊరికి నాకు అసలే భయం. పగలు ఊరికి నా నీళ్లు తడి తగులొచ్చులే అని చెప్పి ఆ తడి వచ్చిందని ఊరికే నుంచున్నాను. నాకు తెలియదు కదా, చెప్పు ఇడుచుకుపోయింది. దేవుని స్తోత్రం. ఇంకా ఒక్క చెప్పు నేనేం చేసుకొని కొత్తవి కొనుక్కున్నాను. నేను ఆ రెండోది కూడా వదిలేసాను నేను. చూసారా? అంటే ఆ కెరటాలకి అంత బలం ఉంది. దేవుని స్తోత్రం. అలాంటి కెరటాలు మన జీవితంలో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ భయపడొద్దు అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. దాని పొంగునకు నురుగు కట్టినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆమేన్. భయపడద్దు. ఎందుకనంటే యేసయ్య మనకి అండగా ఉన్నాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. భయపడొద్దు. ఎందుకంటే గాలిని సముద్రమును సృష్టించిన వాడు ఆయన. ఆమేన్. అటువంటి కెరటాలకు నువ్వు భయపడొద్దు అంటున్నాడు. కానీ ఈ లోకంలో మాత్రం మనం జీవించటానికి దేవుని స్తోత్రం పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటము కలిగి మనం జీవించాలి. దేవుని స్తోత్రం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు నువ్వు ఆహ్వానించినట్టయితే, దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను, దేవుడు నీలోకి వస్తాడు. ఆమేన్. నీ కుటుంబంలోకి వస్తాడు, మీలో నివాసం చేస్తాడు, నీ హృదయంలో నివాసం చేస్తాడు. ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు, మన కుటుంబంలో ఉండటానికి ఇష్టపడతాడు. దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడతాడు. కాబట్టి మనం దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. ఆమేన్. ఆ పట్టణానికి సహాయం చేస్తాడంట. దేవుని స్తోత్రం. చాలామంది రేత్రి నిద్రపోతారు, తెల్లారికి లెగుస్తారో లేదో తెలియదు. ఆయన దయ లేకపోతే మనం ఉండలేమండి. దేవుని స్తోత్రం. అందుకని నిత్యము ఆయన దయ మనకు కావాలి. దేవుని స్తోత్రం. ఆయన సహాయం మనకు కావాలి. అందుకనే నిత్యము మనం ఏం చేసుకోవాలంటే ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. అరుణోదయమున దేవుడు అంట ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. అరుణోదయాన మన కుటుంబానికి సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అరుణోదయమున తండ్రి మన కుటుంబాలకు, మన దేశానికి, దేవుని స్తోత్రం, సూర్యుడు చంద్రుడు వాటి పని తీరు ఆ లెక్కగా అవి చేసుకొని వెళ్తున్నాయి. దేవుని స్తోత్రం. సముద్రమునకు సరిహద్దు కలగచేయువాడు ఆయనే. చూసారా? అందుకనే కాబట్టి మనకు ఆయన ఎల్లప్పుడూ కూడా సహాయం చేసే దేవుడు ఆయన. మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన సంఘంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, దానికి చలనం లేదు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.